హలో హాయ్ అండి, నేను మీ రమేష్. ఈరోజు భారీ అంచనాలతో రిలీజ్ అయిన మూవీ సలార్ మూవీ. ఈ ఈ మూవీ పైన ఆడియన్సు అభిమానులు ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు అయితే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో కూడా తెరకెక్కించడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ షో మేము చూసినాము. అయితే సినిమా చూస్తున్నప్పుడు థియేటర్లో ఉన్న అభిమానులు గోలా అరుపులు చేయడం వల్ల అక్కడక్కడ మాకు అర్థం కాలేదు. కొంచెం డిస్టర్బ్ అయింది. అక్కడక్కడ కొన్ని డైలాగులు అర్థం కాలే. సో మేము ఏమైనా చెప్పడం ఏమైనా మిస్టేక్ ఉంటే వెరీ సారీ. తర్వాత మీరు సినిమా చూసిన తర్వాత అనుకుంటారు కదా, ఆయన ఇట్లా చెప్పలేదు కదా అని చెప్పేసి కొన్ని మాకు వినవాలి. ఫస్ట్ షో మేము చూసినాం కాబట్టి. అయితే ఈ సినిమా గురించి నేను రివ్యూ నీట్గా ఉన్నట్టుగా అన్ని కలిబుల్లి మాట్లాడాలి, ఏదో కల్పించి చెప్పి జనాలు మోసం చేద్దామని కాదు. నాకు ఏదనిపించిందో సినిమా ఏదైతే ఉందో అదే నేను చెప్దాం అనుకుంటున్నా. ఉన్నట్టుగా సినిమా రివ్యూ చెప్పేద్దాం అనుకుంటా, చెప్పేస్తాం. సో ఇదండి, ఒకసారి సినిమాలో ఉన్న నటులను చూద్దాం. అయితే సినిమా డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ నీల్ గారు. నటులు ముఖ్య పాత్రలో నటించిన వారు ప్రభాస్, పృథ్వీరాజ్, సుకుమారన్, శృతి హాసన్, ఈశ్వరీరావు, జగపతి బాబు, చియారెడ్డి. వీళ్ళందరూ కూడా ముఖ్య పాత్రల్లో నటించి ఉన్నారు. ఏం లేదండి, సినిమా అంతా టోటల్గా కాన్సార్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు యొక్క కుర్చీ కోసం ఈ సినిమా పోరాటం. ఆ కుర్చీని ఎవరు దక్కించుకుంటారా అని చెప్పేసి ఆ కుర్చీ కోటమే ఈ సినిమా అంతా జరుగుతుంది. ఒక పాయింట్స్ కుర్చీ. సో టోటల్గా సినిమా ఎలా ఉందని చెప్పేసి నేను ముందే చెప్పాలనుకుంటున్నా. కాబట్టి ఏదేమైనా సినిమా మొత్తం అక్కడక్కడ ఒక మంచి సాంగ్స్. ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు మనం ఆశిస్తాం కదా, కొంచెం ఎంటర్టైన్మెంట్ చిన్న కామెడీ, అక్కడ కొన్ని కమర్షియల్ సీన్స్, ఒక ఫైటింగ్, ఒక మంచి సాంగ్, ఒక కామెడీ బిట్, కామెడీ సీను చూస్తుంటే మానసిక ఉల్లాసం అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం ఈ సలార్ మూవీలో ఫస్ట్ హాఫ్లో చూసినట్టయితే ఎక్కడ ఈ ఫన్నీ మూమెంట్స్ అయితే ఎక్కడ ఉండవు, ఎక్కడ కామెడీ మూమెంట్లు ఉండవు, కామెడీ చేసే వాళ్ళు కూడా ఎక్కడ లేరు. ఓన్లీ ఈ ముఖ్య పాత్రలు చెప్పినా కదా, వాళ్ళు ఉంటారు, ప్రభాస్ ఉంటాడు. వీళ్ళ మధ్యనే మంచి కమర్షియల్ ఫైటింగ్స్ ఉంటాయి. అంతే కనబడ్డ తప్ప అంతే ఉంటుంది కానీ ఎక్కడ నవ్వుకోవడానికి, లేకపోతే ఒక మంచి సాంగ్స్ వినడానికి, లేకపోతే ఒక మంచి డాన్స్ చూడడానికి కానీ ఎక్కడ ఏమీ కనబడలేదు ఫస్ట్ హాఫ్లో అయితే. సో దీని ద్వారా బెటర్గా సెకండ్ హాఫ్ కంటే బెటర్గా ఫస్ట్ హాఫే కొంచెం బాగా అనిపిస్తుంది. సో సినిమా అంతా అయితే చెప్పేసిన ముందే సినిమా అయితే యావరేజ్. భారీ అంచనాలు పెట్టుకొని చాలా రోజుల నుంచి ప్రభాస్కు మంచి హిట్ రావాలని చెప్పేసి చాలామంది కోరుకున్నాం. మేము కూడా అదే అనుకున్నాం. కానీ ఊహించిన స్థాయిలో సినిమా అయితే లేదు. సినిమా నార్మల్ యావరేజ్. ఫస్ట్ హాఫ్ కనుక చూసినట్టయితే ఏముండదు, 2 ఫైట్లు ఉంటాయి. హీరోని కాపాడడం కోసం ఒక 2 ఫైట్లు ఉంటాయి అంతే, అంతకు మిగిలిన లేదు. ఆ ఫైట్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్ ఫాదర్ ఉంటారు. హీరోయిన్ వచ్చేసి యూఎస్ఏలో ఉంటుంది, హీరోయిన్ ఫాదర్ ఇండియాలో ఉంటాడు. కొంతమంది విలన్స్ ఉంటారు. ఆ విలన్స్కి హీరోకి మధ్యలో గొడవలు ఉంటాయి. దాంతో వాళ్ళు ఆ హీరోయిన్ టార్గెట్ చేస్తారు. హీరోయిన్ సడన్గా ఒక రోజు ఇండియాకి వస్తుంది. ఇండియాకి వచ్చి ఇండియాకి వచ్చిన వాళ్ళ డాడీకి కాల్ చేస్తుంది. వాళ్ళ డాడీ సడన్గా, అరే నువ్వు ఇండియాకి నాకు చెప్పుకున్నట్లు ఎట్లా వస్తావు అని చెప్పేసి ఆ విలన్ చేతిలో పడితే నా బిడ్డ ఎవరు కాపాడలేరని చెప్పేసి, ఎవరైతే కాపాడతారని చెప్పేసి ఒకసారి ఆలోచించి ఈ ప్రభాస్ పేరు దాంట్లో దేవా ఎవరైతే నా బిడ్డను కాపాడగలుగుతారు అని ఆలోచించి ఒకే ఒక్కడు నా బిడ్డను అయితే కాపాడగలుగుతాడు అన్నప్పుడు, ఒకే ఒక్కడు అని అన్నప్పుడు ప్రభాస్ ఎంట్రన్స్ ఇస్తారు. ప్రభాస్ ఎంట్రన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంటుంది. చాలా చాలా సూపర్గా ఉంటుంది. అది కూడా ఇంకో విషయం, బాగా సూపర్ అని చెప్తున్నావు కదా, సినిమా యావరేజ్ అని చెప్తున్నా కదా, కేవలం ప్రభాస్ మాత్రమే బాగుంటాడు. ప్రభాస్ కట్అవుట్ కానీ, ఆయన స్టైల్ కానీ, ఆయన తీసుకునే విధానం కానీ, ఆయన వాకింగ్ కానీ చాలా నీట్గా, చాలా సింపుల్గా, చాలా స్టైల్గా, చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటాయండి. అసలు అస్సమని చెప్పుకోవచ్చు. నాకు చూసిన చాలా బాగా అనిపించింది. అదైతే కేవలం ప్రభాస్ కోసం మాత్రమే ఈ సినిమా చూడాలి. దాంతో ఆయన ప్రభాస్ దగ్గర తీసుకొచ్చి శృతి హాసన్ని పెట్టడం జరుగుతుంది. వీళ్ళందరూ కలిసి ఒక మైనింగ్లో వీరు పనిచేస్తుంటారు. ప్రభాస్తో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ మైనింగ్ దగ్గర వాళ్ళ కూతురిని తీసుకొచ్చి వదిలేస్తే వెళ్ళిపోతాడు ఆయన. ఆ ప్రభాస్ తనతో కొంచెం మిత్రులు ఇంకా చాలామంది ఉంటారు అక్కడ. ఒకరోజు ఈ విషయం విలన్స్ తెలిసిపోయింది. ఈ విషయం తెలిసిపోయి శృతి హాసన్ పట్టుకోవడానికి ఆ మైనింగ్ దగ్గర రావడం జరుగుతుంది. ఒకసారి ఒక విలను ఫస్ట్ హాఫ్లో అమ్మాయిని టచ్ చేద్దామని పట్టుకుని టచ్ చేద్దామని ప్రయత్నిస్తాడు. అది ప్రభాస్ చూస్తాడు. చూసి ఆ పక్కనే ఉన్న ఒక రాడ్ ఉంటుంది, ఇంత ఐరన్ రాడ్ ఉంటుంది. ఆ రాడ్ ఇట్లా పట్టుకుంటాడు గట్టిగా.
కానీ వాడు ఇట్లా గట్టిగా పడుకుంటాడు, షేక్ అవుతుంటుంది. వాడు టచ్ చేస్తాడా చూస్తుంటాడు. చూసే ఆడియన్స్కి ఏమనిపిస్తుంది అంటే టచ్ చేస్తాడు వీడు, వీడి పని అయితే కొడతాడు, ఇంకా అయిపోయిందిరా వీడు రావడం కూడా వస్తాడు అనుకుంటాం. కానీ సడన్గా అనుకోకుండా అక్కడ నుంచి పోలీసులు వస్తారు. పోలీసులు రాగానే పోలీసులు ఆ సౌండ్ వెహికల్ సౌండ్ రాగానే అరే పోలీసులు అని చెప్పేసి విలన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే అప్పుడు ప్రభాస్ ఏం చేస్తాడు, పట్టుకున్న రాడ్ వదిలేస్తాడు. రాడ్ వదిలేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం గెట్ చేస్తారు మామూలుగా, పోలీసులు వచ్చారు, విలన్స్ వెళ్ళిపోయారులే, అమ్మాయి సేవ్ అయింది, పట్టుకోపోతారు అనుకుంటాం కదా. కాదు, ఆయన ప్రభాస్ పట్టుకున్న రాడ్ని చూపిస్తాడు. అలా రాడ్ చూపిస్తే ఆ రాడ్ ఇట్లా పట్టుకున్నాం గట్టిగా, ఇట్లా పట్టుకున్నప్పుడు ఆ వేళ్ళకు రాడ్ ఇట్లా వంగిపోయి ఉంటుంది. అలా వేలు ముద్ర కాదు, ఇట్లా కుంగిపోయి ఉంటుంది ఆ రాడ్. సో అక్కడ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, చాలా సూపర్గా ఉంటుంది అసలు. అసలు ఆ ప్రభాస్ స్టైల్ అసలు అసలు అది చెప్పలేమండి, అసలు బ్రహ్మాండం కూడా. అసలు నాకు బాగా నచ్చింది. ఇట్లా పట్టుకుంటే ఆ రాడ్ వంగిపోతుంది, ఐరన్ రాడ్ వంగిపోవడం ఏంటి, అంత బ్రహ్మాండం ఉంటుంది. అంటే ఆయన కట్అవుట్కు అది వంగిపోవడం చాలా సూటబుల్ అనమాట. సో ఈ విధంగా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఏముంటుంది చెప్పుకోవడానికి ఇలా వినోదం ఏమీ లేదు. మళ్ళీ ఒకసారి విలన్స్ వస్తారు, మళ్ళీ అమ్మాయిని తీసుకోవడానికి విలన్స్ వచ్చినప్పుడు దీంట్లో మదర్, హీరో వాళ్ళ మదర్ వచ్చేసి టీచర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆమె టీచింగ్ చేస్తుంటుంది. ఆమె ఎప్పుడు ఒక బాధలో ఉంటుంది. ఎక్కడ గొడవలకు కానీ ఎక్కడ ఇబ్బందులకు కానీ ప్రభాస్ని పోనీయదు. ఇవన్నీ మనకు ముందే రివీల్ చేయరు, ఫస్ట్ హాఫ్లో అస్సలు రివీల్ చేయరు. అంత కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. గుర్తుంచుకోండి, సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి, చాలా పాత్రలు ఉన్నాయి. చెప్పడం వల్ల మీకు అర్థం కాదు. ఒకవేళ నేను పాత్రలన్నీ చెప్పి వాళ్ళు ఏం చేసి చెప్పి వీళ్ళెవరు కొడుకు వాళ్ళెవరు కొడుకు వాడెక్కడి నుంచి వచ్చిండు వీడెక్కడి నుంచి వచ్చిండు ఏ పాత్ర ఏం చేసి చెప్తే మీకు తలకాయ బద్దలై బుర్ర పట్టుకుంటారు. కాబట్టి అందులో మీకు అర్థమయ్యేటట్టు కొన్ని మాత్రమే నాకు అర్థం మంచిగా అనిపించినాయి నేను మీకు చెప్తున్నా. నేను ఇవన్నీ తీసుకొని చెప్తే మీరు సినిమా ఉండరు. అందుకోసమే అందులో మంచి మంచి ఎలిమినేషన్స్, మంచి మంచి సీన్స్ మంచి మంచి సన్నివేశాలు మాత్రం నేను మీకు చెప్తా ఉన్నా. సో ఇవన్నీ ఉంటాయి, మంచి చాలా పాత్రలు ఉన్నాయి, చాలా ట్విస్టులు ఉన్నాయి. అది చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను చెప్తే అసలు మీకు అర్థం కాదు, నేను ఎవరు చెప్పినా అర్థం కాదు. 3 గంటలు చెప్పాలి మీకు నేను. ఇక మళ్ళీ ఒకసారి విలన్స్ వచ్చి అమ్మాయిని కుట్టడానికి వస్తారు. అమ్మాయిని పట్టుకుంటే మా హీరో ప్రభాస్ వాళ్ళ తల్లి ఏం చేస్తా అంటే ఎక్కడ గొడవలో ప్రభాస్ని పోనీయదు. ఇక్కడ అన్నిటి కట్టేస్తుంది ఆమె. తల్లి మాటని చెవుదు అంటారు ప్రభాస్, ఆమె పొట్టు మాటనే కొడతారు తప్ప ఏం చేయరు. అయితే విలన్స్ ఏమనుకుంటారంటే వీడేం చేస్తాడు, వీనితో ఏమవుతుంది, వీడు ఏం చేయడరా, వీడు బుర్రగాడు, వీడు చెడిపోయిన ఏం చేయను, వీని ఇదనే పని చేయదు అని చెప్పేసి కమెంట్ చేస్తుంటారు. అక్కడ చిన్నపిల్లలు కూడా అంతే, వీడేం చెప్తారా, వాడితో ఏం కాదు, వాళ్ళే విలన్స్ వేసుకొని పోతున్నారు అన్నట్టు మాట్లాడుతుంటారు. విలన్స్ వచ్చి ఆ మైనీ దగ్గరకు వచ్చి అమ్మాయి ఇట్లా గుంజుకొని పోతుంటే హీరో చూస్తాడు, వాళ్ళ అమ్మని చూస్తాడు. వాళ్ళ అమ్మ మాట కట్టుబడి ఉన్నాడు కాబట్టి వాళ్ళు విలన్స్ అసలు పుట్టాడు. వాళ్ళ అమ్మ చూస్తుంటుంది. అంతా చూసి అప్పుడే వాళ్ళ మదర్ వచ్చి లేదురా నువ్వు దంచేయాలి, నువ్వు కొట్టాలి, ఇప్పుడు కొట్టకపోతే మంచిగా కూడా అని చెప్పేసి వాళ్ళ అమ్మ కొంచెం కోపం గట్టి చెప్పడం వల్ల అప్పుడు కొడతాడండి. ఆ ఫైట్ ఎట్లా ఉంటుందంటే పోయి ఒక గుద్దు గుద్దాడు, ఒకటే షాట్ చూపిస్తాడు. ఇద్దరు పడతారు. ఒకడెళ్ళి అంత పెద్ద టవర్ ఉంటుంది, వెళ్ళి టవర్ గుద్దుకుంటే ఆ టవర్ మొత్తం కింద పడుతుంది, వాడు ఆ టవర్ మీద పడతాడు. ఇంకోటి వెళ్ళి అక్కడ టిప్పర్ వెళ్తుంటుంది, ఆ టిప్పర్కి వెళ్ళి గుద్దుకుంటే ఆ టైర్కి వెళ్ళి గుద్దుకుంటే టిప్పర్ అయిపోతుంది. అసలు నెక్స్ట్ లెవెల్, అసలు సూపర్గా ఉంటుంది అసలు ఆ ఫైట్ సీన్ అయితే. ఆ ఫైట్ సీన్ దాని ముందు ఫైట్ సీన్లు ఉంటాయి, అసలు బ్రహ్మాండంగా అనిపిస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవైతే అన్నీ ఉన్నాయి, మొత్తం ఫైట్లే కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ ఫైటింగ్ అనుకుంటా ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్లో కూడా ఫైటింగ్స్ ఉంటేనే ఫైటింగ్ సీన్తోనే వీళ్ళు ఎండ్ చేశారు కాబట్టి 2 ఫైట్లు ఉంటాయండి, 2 సాంగ్స్ ఉంటాయి. ఆ 2 సాంగ్స్ కూడా అందంగా డాన్స్లు ఏం లేవు, అలా సిచ్యువేషన్ దానికి తగ్గట్టుగా 2 సాంగ్స్ అంతే. ఇంకోటి మనకు ఫోక్ సింగర్ కనక ఉంది కదా, ఈ ఆడనేమలి అనే సాంగ్ ఉంటుంది ఒకటి, ఆడనేమలి ఆటలాగా గంగదారి, ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పాడిన కనకావ ఆ ఫోక్ సింగర్ అంటే ఆమె కూడా ఈ సినిమాలో ఒక సాంగ్ పాడింది. దాంట్లో ఆమె కూడా కనకావనే ఉండడం జరిగింది, ఆమెనే నటించింది. ఇకపోతే ఫస్ట్ హాఫ్లో దీన్ని మించిన నాకు పెద్దగా ఇంకా నమ్మలేదు, కొంచెం బెటర్. ఫస్ట్ హాఫ్ 2 పాటలు చిన్నవి, 2 ఫైట్లు, అక్కడక్కడ ఏం వినోదం ఏం లేదు. మనం చూసి కొంచెం ఆ విజువల్స్ని చూసి కొంచెం ఎంజాయ్ చేస్తాం. సో టోటల్గా ఇదండి, ఇది ఫస్ట్ హాఫ్. సినిమాలో శృతి హాసన్ ఉంది. నేను అసలు ఫస్ట్ హాఫ్లో శృతి హాసన్ గురించి నేను మీకు ఏమీ చెప్పలేదు. సినిమాలో శృతి హాసన్ పెట్టుకున్నారు కానీ అసలు శృతి హాసన్ ప్లేస్లో వేరే ఏ అమ్మాయి అయినా సరిపోయిద్దండి. మాకు అర్థమైంది, మాకు అనిపించింది అయితే అదే. సినిమాలో శృతి హాసన్ ఉంది, ఆ శృతి హాసన్ హీరోయిన్గా ఆమె కాకుండా ఎవరున్నా దాంట్లో సరిపోతారు. ఒక చిన్నపాటి క్యారెక్టర్ తీసుకున్నట్టు ఉంది శృతి హాసన్. సో ఎలాంటి సాంగ్స్ కానీ ప్రభాస్కు శృతి హాసన్కి మధ్య రొమాంటిక్ యాంగిల్స్ కానీ ఏమీ లేవు అసలు. ఈయన ప్రపంచం వేరే ఉంటుంది, ఆమె ప్రపంచం వేరే ఉంటుంది.
కలిసింది కూడా చాలా తక్కువ, ఒక 2 సార్లు కనబడతారు ప్రభాస్, 2 సినిమాలు కనబడతారు ప్రభాస్, శృతి హాసన్. సో టోటల్గా మొత్తానికైతే ఇది ఫస్ట్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్ అయిపోయింది కదా, సెకండ్ హాఫ్కి వెళ్దామని చెప్పేసి మేము సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేసాం. సెకండ్ హాఫ్లో కూర్చున్నాము. సెకండ్ హాఫ్ వచ్చేవారికి టోటల్గా సాగదీసినట్టు అనిపించింది, కొంచెం బోరింగ్గా, కొంచెం సాగదీసినట్టుగా. అక్కడ అన్ని రివీల్ చేసిండు. ఫస్ట్ హాఫ్లో డౌట్లో మొత్తం సెకండ్ హాఫ్లో రివీల్ చేసిండు. ఆ రివీల్ చేయడం అనేది ఎట్లుందంటే, మొత్తం ఒక్కసారే తీసుకొచ్చి నెత్తి మీద వస్తే, ఒక లారీ ఒడ్లు తీసుకొచ్చి నెత్తి మీద వస్తే ఎట్లుంటుంది మనకు, కళ్ళు కానరావు ఏం కానా, అంత ఆగమామ అయిపోతాం. కనిపిస్తుంది ఉంటుంది, పోయగలుగుతామా, పోయలేం కదా. అట్లా అయిపోయింది. ఒక్కసారి క్లమ్ చెప్పచ్చు, ఒకసారి అట్లా అయిపోయింది అనమాట. ఇకపోతే సెకండ్ హాఫ్ పోదాం. ఓకే, సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసి ఈ గొడవలు ఎందుకు ఉన్నాయి, ఫస్ట్ హాఫ్లో చెప్పినా కదా, వాళ్ళు 2 ఫైట్లు ఉంటాయి ఇవన్నీ చెప్పేసి. వాళ్ళు అసలు విలన్స్ ఎవరు, ఈ 2 అసలు ఫైటింగ్స్ ఎంత జరుగుతుంది, ఈ ప్రభాస్ అయినట్టు ఆయన ఎవరు, ఈ ప్రభాస్ వాళ్ళని ఎందుకు కొడుతున్నాడు, ఆ ఫైటింగ్ వీళ్ళకి సంబంధం లేకపోయినా వాళ్ళని కొడుతున్నాడు ఎందుకు, వాళ్ళ అమ్మ టీచింగ్ చేస్తూ ఎప్పుడు కోపంగా ఉంటుంది, ఆమె ఎందుకు కోపంగా ఉంటుంది, ఇవన్నీ సెకండ్ హాఫ్లో కొంచెం రివీల్ చేశారు. సెకండ్ హాఫ్ వచ్చేసి కాన్సార్, భారతదేశం అనుకుంటున్నా, ఎందుకంటే సినిమాలో కూడా భారతదేశంలో ప్రాంతం అని చెప్పారు కాబట్టి, భారతదేశంలో ఉండబడే ఒక ప్రాంతం కాన్సార్ ప్రాంతం. ఆ ప్రాంతానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ సినిమా కూడా ఏమైందంటే, ఒక 1000 ఏళ్ల చరిత్ర కలిగిన కాన్సార్ ప్రాంతాన్ని తీసుకొని అక్కడ జరిగిన విషయాలనే మన ప్రశాంత్ నీల్ గారు తెరకెక్కించాడని అనుకుంటున్నాను నేనైతే. ఆ కాన్సార్ ప్రాంతం గురించి ఈ సినిమా జరిగింది. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన కాన్సార్ ప్రాంతం కథ. ఇక్కడ ఆ ప్రాంతాన్ని అప్పుడు మొదటగా పరిపాలించింది ఎవరంటే శివమన్నార్. ఫస్ట్ ఆ ప్రాంతాన్ని కాన్సార్ అనే ప్రాంతాన్ని శివమన్నార్ పాలిస్తాడు. ఆయన తర్వాత రాజమన్నార్ పాలిస్తాడు. రాజమన్నార్ అంటే మన జగపతి బాబు ఆ పాత్రలో చేసిండు. తర్వాత వీళ్ళకు ఈ శివమన్నార్కు శివమన్నార్ పాలిస్తున్నప్పటి నుంచి కూడా నేను చెప్పేది కొంచెం కరెక్ట్గా వినండి. కాన్సార్ అనే ఒక ప్రాంతం 1000 ఏళ్ల చరిత్ర కలిగింది. దాన్ని శివమన్నార్ పరిపాలించాడు. ఆ తర్వాత ఆయన చనిపోయిండు. ఆయన తరపైన తర్వాత రాజమన్నార్ పరిపాలించాడు. వీళ్ళకు శౌర్యాంగులు అని ఉంటారు. వీళ్ళకు యుద్ధం జరుగుతుంటుంది. ఎంతసేపు వాళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంటుంది. అయితే కాన్సార్ ప్రాంతాన్ని అప్పట్లో కూడా 1000 ఏళ్ల చరిత్ర కలిగిన కాన్సార్ ప్రాంతాన్ని మన భారతదేశాన్ని దండయాత్ర చేసి మన భారతదేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని కూడా ఆక్రమించారు. కానీ భారతదేశంలో భాగమైనటువంటి కాన్సార్ ప్రాంతాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయారట. సో అంత పకడ్బందీగా, అంత పటిష్టంగా ఉండినంట వాళ్ళు ఈ శివమన్నారు వాళ్ళైతే. ఒక 3 తెగలు ఉండేనంట. ఆ 3 తెగలకు ఈ శివమన్నారాయణ అంటేనే లీడర్. శివమన్నారాయణ అంటే పెద్ద మనిషి. శివమన్నార్ మరణించిన తర్వాత జగపతి బాబు అంటే రాజమన్నార్, ఆయన పాలిస్తాడు. వీళ్ళకు శౌర్యాంగులు అనే పాత్ర, అసలు శౌర్యాంగులు అనేది సినిమా ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో ఎక్కడ లేదు. శౌర్యాంగులు ఎక్కడ రివీల్ చేశాడంటే, నేను మీకు ముందు చెప్తున్నా, సినిమా ఎండింగ్ అయ్యేటప్పుడు శౌర్యాంగులు ఎవరు అనేది చెప్తాడు. ఆ శౌర్యాంగులు ఎవరో నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఆ శౌర్యాంగులకు మధ్యలో యుద్ధం అయ్యేది. అయితే 25 సంవత్సరాల క్రితం ఈ శౌర్యాంగులను ఎవరు జగపతి బాబు ఒక యుద్ధంలో ఓడిస్తారంట. అది మనకి సినిమాలో లేదు. 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే శౌర్యాంగులు ఈ కాన్సార్ అనే ప్రాంతానికి వస్తారు. కాన్సార్ ప్రాంతాన్ని ఎలా వాళ్ళు నిర్మించుకుంటారంటే, కాన్సార్ ప్రాంతానికి చుట్టూ భారీ గోడ నిర్మించుకుంటారు. శత్రు దుర్భేదంగా ఎవరు రాకుండా చాలా పెద్ద గోడ నిర్మించుకుంటారు. దాంట్లోకి ఎవరు రారు కూడా. చాలా పెద్ద గేట్ ఉంటుంది. దాంట్లోకి మాత్రమే వెళ్ళిపోవడానికి ఉంటుంది. దాంట్లోకి అది ఒక కథ ఉంటుంది. చెప్తే మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ కాన్సార్ ప్రాంతానికి 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభాస్ అనేట ఆయనే ఆ కాన్సార్ ప్రాంతంలోకి వస్తాడు. నేను ఇందాక మీకు చెప్పినా కదా, ఆ శౌర్యాంగులు ఎవరు అని ఒక డౌట్ ఉంటుంది కదా. శౌర్యాంగులే ఈ ప్రభాస్. ఈయన పేరు దేవా సినిమాలో. నాకు తెలిసి సెకండ్ హాఫ్లో ఈరోజు మనకు ఈరోజు చూసిన సినిమాలో ఉన్న ప్రభాసు సెకండ్ హాఫ్ వస్తుంది కదా. సెకండ్ హాఫ్లో ఫస్ట్ ప్రభాస్ చూపిస్తారు. వీళ్ళు డ్యూయల్ క్యారెక్టర్ ఉంది, రెండు ఏమంటారు డబుల్ క్యారెక్టర్ ఉన్నట్టుంది కదా. ఈ డ్యూయల్ క్యారెక్టర్లో ఫస్ట్ ఎవరైతే అప్పుడు 20 సంవత్సరాల క్రితం ఎవరైతే యుద్ధం చేసిరో దానికి ముందు ఎలా ఉన్నానని చెప్పేసి నాకు తెలిసి సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తారు అనుకుంటున్నాం. దీంట్లో అయితే చేయలేదు. మన జగపతి బాబు చెప్తాడు ఏమంటాడంటే,
25 సంవత్సరాల క్రితం నా చేతుల్లో ఓడిపోయిన శౌర్యాంగ్ మళ్ళీ ఇక్కడ వచ్చాడా, మళ్ళీ ఈ కాన్సర్లో అడుగు పెట్టాడా అంటాడనమాట. అంటే 25 సంవత్సరాల క్రితం దేవా అంటే ప్రభాస్ శౌర్యాంగ్లకు వాళ్ళకు యుద్ధమైందంట. ఇది ఏమున్నా సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. దీంట్లో కొంతమందికి మాత్రమే అర్థమై ఉంటుంది. సో మొత్తానికి ఇదండి, కాన్సార్ ప్రాంతాన్ని పరిపాలించడానికి శివమన్న పరిపాలించడం, ఆయన అయిపోయిన తర్వాత రాజమన్న పరిపాలిస్తాడు. రాజమన్న తర్వాత ఆయనకు ధీటుగా ఎవరు ఉంటారంటే ఈ శౌర్యాంగ్ ఉంటారు. శౌర్యాంగ్ అంటే శౌర్యాంగ్ ఎవరు? ప్రభాస్. శౌర్యాంగ్ అంటే ఆయన ప్రభాస్ ఇద్దరు ఉంటారు, తండ్రి కొడుకులు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనకి ఇలా చూపించింది ఆయన తండ్రి అనుకుంటున్నా, కొడుకు పాత్ర నెక్స్ట్ దాంట్లో వస్తుందేమో, మరి చూడాలి. దాంట్లో కూడా ఒక మంచి ఫైటింగ్తో నిండి సినిమా అంతా. శౌర్యాంగులు వచ్చారు 20 సంవత్సరాల తర్వాత నా చేతుల్లో ఓడిన వాళ్ళు మళ్ళీ ఇదే కాన్సర్కి వచ్చారని చెప్పేసి అంటాడు. ఆ శౌర్యాంగులు ఎవరు అనేది, ఓహో వీళ్ళు శౌర్యాంగులు అంటే శివాజా అని మనకు అర్థమైపోతుంది, శౌర్యాంగులు అంటే ప్రభాస అని మనకు అర్థమైపోతుంది. ఓహో వీళ్ళు మళ్ళీ ఇది ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే సెకండ్ హాఫ్ చూడాల్సింది కంపల్సరీగా. అందులో కూడా కొన్ని ఫైట్లు ఉంటాయి. ఆ ఫైట్లు కొంచెం వినోదభరితంగా ఉంటుంది. మన ప్రభాస్కి ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్ని కాపాడుకోవడానికి కాన్సర్కి వెళ్తాడు మన ప్రభాస్. ఆ ఫ్రెండ్ కోసం చాలా ఫైటింగ్ చేశాడు. అది కొంచెం వినోదంగా చాలా ఫన్నీగా మనకు కనబడుతూ ఉంటుంది. 2 ఫైటింగ్ సీన్లు ఉంటాయి. సెకండ్ హాఫ్లో ఎక్కడ సాంగ్స్ అయితే ఇక్కడ కనబడలేదు, ఎంటర్టైన్మెంట్ అసలు లేదు, వినోదం అయితే అసలే లేదు, డాన్సులు అయితే అసలే లేవు, మొత్తం కమర్షియల్ ఎలిమెంట్లు ఉంటాయి. ఇంకోటి సెకండ్ హాఫ్లో ఒక విషయం మనకు బాగా నచ్చింది ఏంటంటే, అక్కడ వీళ్ళు పరిపాలిస్తున్న కాన్సార్ అని చెప్పిన కదా, కాన్సార్ ప్రాంతంలో వీళ్ళు ఏంటంటే రాజుల పరిపాలన, మనం అంటాం కదా దొరల పరిపాలన అని చెప్పేసి. అప్పుడు మన ముస్లిం వాళ్ళు ఏమంటారు రజాకార్ల పరిపాలనలా ఉంటుంది ఆల్మోస్ట్. వీళ్ళు వస్తున్నారంటే అక్కడ ఉండబడే గుడిసెల్లో అక్కడ నివసించబడే లేడీస్ ఎవరైతే ఉంటారో చాలా భయపడుతుంటారు, చాలా భయంతో వణికిపోయి ఇంట్లోనే పెట్టుకుని తలుపులు వేసుకుంటారు అన్నమాట. ఒకసారి ఏమైందంటే ఒక విలను పతంగి ఎగిరేసి కొద్ది దూరం ఎగిరిన తర్వాత దాన్ని మళ్ళీ వాడే విలనే కట్ చేస్తాడు. విలన్ కట్ చేసిన తర్వాత దారం తెగిపోయి ఆ పతంగి అనేది ఎక్కడైతే జారి మెల్లమెల్ల కింద పడుతుంది. కింద పడ్డప్పుడు అదైతే ఏ ఇల్లు మీద పడుతుందో పతంగి, ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని ఒక పిల్లని తీసుకొచ్చేస్తారు. వాడుకుంటాడు తీసుకొచ్చుకుంటాడు. అది సినిమా. ఆ సీన్ ఒకటి ఉంది. పతంగి ఎగిరేసాడు, కట్ చేస్తాడు, ఆ పతంగి వెళ్ళి ఒక ఇంటి మీద పడుతుంది. ఆ పడంగా వాళ్ళు చాలా ఎవరింటి మీద పడతాను చూస్తూ ఉంటారు, ఎవరింటి మీద పడుతుంది, ఈరోజు ఎవరు బలవుతారు అని చెప్పేసి ఒక ఇంటి మీద పడుతుంది. వాళ్ళు చాలా భయభ్రాంతకు గురవుతారు. ఆ విలన్స్ కొంతమంది పోతారు ఆ అమ్మాయిని తీసుకురావడానికి. ఆ ఇంట్లో ఉన్న తల్లి చాలా భయపడుతుంది. ఆ నారంగి దేవ ఏదో అంటారు, ఒకసారి నేను చెప్తాను ఒకసారి. ఆ దేవత పేరు కాటేరమ్మ నువ్వే కాపాడాలి, కాటేరమ్మ నువ్వే నాకు కాపాడాలి నా బిడ్డనని చెప్పేసి చాలా ఏడుస్తుంది, తలగొట్టుకుంటుంది, చాలా రోధిస్తుంది, చాలా బాధపడుతుంది. అక్కడే ఉన్న పక్కన ఉన్న ప్రభాస్ అంతా చూస్తూ ఉంటాడు. చూసి గమనించి ఆమె దగ్గరికి వెళ్తాడు. అంతా తెగించి అంత ధైర్యంతో ఎవరు ముందుకు వెళ్ళరు, సాహసం చేసి ప్రభాస్ వెళ్తాడు, హీరో కాబట్టి. అమ్మ నువ్వు చేసే తప్పు, కాటేరమ్మ నీ దగ్గర రాదు, కాటేరమ్మ నీ దగ్గరకు వచ్చి నీకు హెల్ప్ చేయదు అని చెప్తాడు. ఎవర్రా వీడు, నువ్వు పక్కన జరగని చెప్పేసి విలన్స్ బెదిరిస్తూ ఉంటారు గన్ను పెట్టి, కానీ పక్కన జరగడు. అక్కడ ఆమెకు ఈయన ధైర్యం చెప్తాడు. అది బాగా నచ్చింది నాకు, చాలా బాగుంటుంది. ఒకసారి మీకు చెప్తాను. కాటేరమ్మ అంటే కాటేరమ్మ రాదమ్మ, అంగట్లోకి వెళ్ళి బలిసిన చెప్తాడు, సంతలోకి వెళ్ళి బలిసిన పోతుని తీసుకొచ్చి దానికి పసుపు రుద్ది నీళ్ళు జల్లిన తర్వాత అది జలతరిస్తుంది కదా, జలతరిచ్చిన తర్వాత వేటాడాలి, కానీ ఇలా పోలేరమ్మ అంటే పోలేరమ్మ రాదమ్మ అని చెప్తాడు. అది నేను కరెక్ట్గా చెప్పలేకపోయినా, రాసుకోలేకపోయినా కరెక్ట్, కానీ చాలా బాగుంటుంది. ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పోతును తీసుకొచ్చి పసుపు రాసి మొహం గడిగి నీళ్ళు చల్లమ్మ, జల తెచ్చిన తర్వాత కత్తి నూరు అని చెప్తా ఉంటాడు. సూపర్గా ఉంటుంది డైలాగ్. అది నాకు విపరీతంగా నచ్చింది. అలా చెప్తుంటే విలన్ చూస్తుంటారు కానీ ఏం చేయలేకపోతారు. మనోడు అసలు తగ్గడు. ఆమెకు చెప్తాడు, చెప్పిన తర్వాత విలన్స్ కొట్టడం కోసం గన్ను పెట్టి కావాల్సి కొడతాడు. అక్కడ విలన్స్ చంపడం చాలా కొత్తగా ఉంటుంది. గడ్డపార పెట్టి దీంట్లో గుచ్చి లేపేసి అసలు బోల్డ్గా ఎంత ఓపెన్గా చూపించినమాట. ఇంకా ఎంత చూపిస్తుంటే అలాంటి ఫైట్ సీన్స్ మనం చూడలేదు కదా, ఇంకా దీని ముందు సినిమాలో ఇక్కడ చూడలేదు కదా అనే ఫీలింగ్ మనకు వస్తుంది. ఆ ఫైట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా అక్కడక్కడ గన్స్ వాడిరు. సో
సినిమా అంతా దీనికన్నా మిక్కిలి చెప్పుకోవడానికైతే ఏం కనబడలేదు. ఈ సెకండ్ హాఫ్ అంతా ఈ కాన్సార్ ప్రాంతం గురించి వివరించుండు కొంచెం లాగ్ అయింది. ఆ పాత్రలు, ఆ పేర్లు, ఈయన కొడుకు, వాడు ఆని కొడుకు, వాడు ఈడికి వచ్చింది, వాడు ఈడికి వచ్చింది, ఇప్పుడు దీనికి వీడు రాజు కావాలి, వీడు రాజు కాకూడదు, వాళ్ళకి మధ్యలో కొట్లాటలు, వాళ్ళ మధ్యలో పంచాదులు అంతా కొంచెం క్లమ్జీగా, కొంచెం బోర్గా, అసలు పెద్దగా అనిపించలేదండి. ఇంకో విషయం, సినిమాలో జరిగిన కొన్ని సీన్లు, కొన్ని ఎలిమెంట్ నేను చెప్పదలుచుకున్నా. వచ్చింది కొన్ని సీన్లలో, ఒక సీన్లో నేను చూసిన ప్రభాస్ అందం కానీ, ప్రభాస్ కట్అవుట్ కానీ, ప్రభాస్ బాడీ కానీ, ఆయన స్టైల్ కానీ, ఆయన మాట డైలాగ్ డెలివరీ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. కేవలం సినిమా అంతా ప్రభాస్ కోసమే చూస్తారు, సినిమా అంతా ప్రభాస్తోనే నడుస్తుంది. ఒకవేళ ఈ సినిమాలో ప్రభాస్ కాకుండా వేరే వాళ్ళని పెడితే అటర్ ఫ్లాప్ అయ్యేది. కేవలం ఆయన వల్ల నడుస్తుంది. సినిమాలో ఉన్న విజువల్స్ కావచ్చు, అక్కడ ఉన్న లొకేషన్లు కావచ్చు, చాలా అందంగా ఉన్నాయి. కెమెరా పనితనం కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఏదో ఫైట్ సీన్లా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ప్రభాస్ని అంటారు, ప్రభాస్ నువ్వు రావద్దు దేవా అని చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. సడన్గా ప్రభాస్ వెళ్ళి పక్కన నిల్చుంటాడు. వాళ్ళు చూడరు కానీ పక్కన నీడ ఉంటుంది. ఆ నీడని చూసి భయపడతాడు సడన్గా అని చెప్పేసి. ఆ చూపించే విధానం చాలా బాగుంటుంది. అసలు చాలా అద్భుతంగా అనిపించింది అది. అంటే ప్రభాస్ వచ్చి నిలబడితే ఆయన నీడని చూసి భయపడతారు. అంత బాగుంటుంది. అసలు ఆయన కట్అవుటే వేరు, నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంకా వచ్చి ఇది చెప్పేసిన సడన్గా పోలీసెస్ ఇది చెప్పేసిన అవకాశం ఉంటే బాగుంటుంది. బయట ఏం లేదు చెప్పుకోవడానికి. ఒక్క నిమిషం అని చూస్తున్నా, నేను మిస్ అయినా చెప్పి చూసుకున్నా. ఇంతేనండి. ఇక టోటల్గా వచ్చేసి సినిమాలో ఉన్న హైలైట్స్ ఏంటంటే, ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ గారు, ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆయన యాక్టింగ్ పరంగా అసలు అస్సాం, అసలు నెక్స్ట్ లెవెల్. ఇక రకరకాలు చెప్పుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా చేసారు, సూపర్గా చేసిన. అసలు ఆయన ఫిజిక్ అయితే అదిరిపోతే అసలు మామూలుగా ఉండదు. ఆయన చూస్తుంటేనే శవాలు వేసి శివాలు అవుతాయి అనే విధంగా ఉంటుంది. ఫైటింగ్ కావచ్చు, ఆయన యాక్టింగ్ కావచ్చు, కొడితే అన్నట్టు ఉంటుంది. ఇకపోతే ఇంతేనండి. ఫస్ట్ సినిమా చూడరి. సినిమా వస్తే మీకు అర్థమవుతుంది. 1-2 సార్లు వస్తే సినిమా అర్థమవుతుంది. 2 సార్లు చూడకపోతే ఒకసారి వస్తే కొంచెం డౌట్లే ఉంటాయి మళ్ళీ. సో ఇదండి సినిమా అంతా. పెద్దగా ఇక్కడ అనుకున్నంత మనం ఆశించిన స్థాయిలో కానీ, మనం అనుకున్నంత స్థాయిలో కానీ సినిమా రీచ్ అవ్వలే అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. మేము కూడా అదే అనుకున్నాం. ఎక్కడ ఫన్నీ సీన్స్ కానీ, ఎక్కడ మంచి సాంగ్స్ కానీ, మంచి డాన్సులు కానీ ఎక్కడ అనిపించలేదు. ఎవరి కమెడియన్ తీసుకోలేదు. ఎంతసేపు కమర్షియల్గా మంచి ఫైటింగ్ సీన్లో ఉన్నాయి తప్ప అదే ఏం లేదు. అక్కడక్కడ గూస్ బంప్స్ వస్తాయి. ప్రభాస్ డైలాగ్ చెప్తుంటే ఒళ్ళు జలదరిస్తుంటుంది. ఆయన కొడుతుంటే మాత్రం మనం కొట్టినట్టు, ప్రభాస్ కొడుతుంటే మనం కొట్టినట్టు ఫీల్ అవుతుంటాం. అమ్మ గట్టి కొట్టినప్పుడు వీడిని ఆయన ఫీల్ అవుతుంటాం మళ్ళీ. సో మిగతా క్యారెక్టర్లన్నీ అంతా పెద్దగా ఏం లేవు. ప్రభాస్ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ వేసిన పేరు పృథ్వీ, అది ఒక 2 క్యారెక్టర్లు బాగుంటాయి. అసలు హీరోయిన్ని శృతి హాసన్ తీసుకురు. శృతి హాసన్తో అసలు ఏం పని లేదు సినిమాలో. కామన్గా పెట్టినట్టు అనిపించింది తప్ప ఆమె పెద్ద వాడుకోలేదు. చూద్దాం, ఒకవేళ వాళ్ళు పార్ట్ 2 కనుక తీస్తే పార్ట్ 2లో ఏమైనా ఉంటుందేమో చూడాలి. సో ఇదండి, మొత్తానికైతే చెప్పుకోదగ్గ విషయాలు అయితే పెద్దగా ఏం లేవు. కాన్సార్ అనే ప్రాంతం కోసమే సినిమా ఉంటుంది. ఆ కాన్సార్ని పరిపాలించే ఆ రాజు యొక్క కుర్చీ కోసమే సినిమా నడుస్తుంది. ఇదండి సినిమా చూడండి. సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయి, చాలా పాత్రలు ఉంటాయి. ఈ ట్విస్టులు, ఈ పాత్రలు ఇవన్నీ చెప్పాలంటే కొన్నిసార్లు చెప్పలేము. పాత్రలు అయితే ఈయన కొడుకు వాని కొడుకు చెప్పలేము. చెప్తే మీకు అర్థం కాకపోతే సినిమా చూడరు. కాబట్టి సినిమా పర్లేదు, బాగుంది, యావరేజ్. సినిమా అయితే యావరేజ్. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అనుకోవట్లేదు. నేను ఒక్కటి చెప్పడం కాదు, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఎక్కడైనా బయట వినొచ్చు. ఆడియన్స్ పోల్స్ కూడా మీరు తీసుకోవచ్చు, ఆడియన్స్ టాక్ కూడా మీరు తీసుకోవచ్చు, పబ్లిక్ టాక్ కూడా. తప్పు చెప్పడం కాదు, కానీ నా ఛానల్ చూసే ఆడియన్స్కి ఉన్నట్టు చెప్పాలి, వాస్తవాన్ని చెప్పాలి, నిజాన్ని చెప్పాలి. ఏదో మభ్యపెట్టి ఏదో చేద్దామని నేను చెప్పను. కాబట్టి ఉన్నట్టు చెప్దాం అనుకుంటున్నాను. కాబట్టి నేను అలా చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నా. నేను మీ రమేష్. నా వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నప్పుడు కింద ఒక సబ్స్క్రైబ్ ఉంటుందండి, ప్లీజ్ అట్లా నొక్కండి. ఒక పైన గంట బిల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయండి చాలు.
మీ మీద ఎంతకన్నా మీకు ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ రమేష్.